హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎంసెట్ 2025కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. ఈ పర్టికులర్ వీడియోలో యాక్చువల్గా ఎన్ని మార్కులు వస్తే మీకు సీట్ వస్తుంది, అసలు ఎన్ని మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారు, ఇది ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి యాక్చువల్గా మీకు ఎన్ని మార్కులు వస్తే 10,000 బిలో ర్యాంక్, 5,000 బిలో ర్యాంక్ వస్తున్నది, ఈ రెండు టాపిక్లు మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పటి వరకు కూడా మీరు ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఈ వీడియో చూడండి. దీనికన్నా ముందు 30 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అని ఒక వీడియో చేశాను, అది చూడకపోయినా పర్లేదు. ఇందులో కొన్ని పాయింట్స్ చెప్తాను. ఈ కొన్ని పాయింట్స్ చెప్తే మీకు 10,000 బిలో ర్యాంక్ రావడానికి మీరు ఎట్లా కష్టపడితే ఎన్ని మార్కులు వస్తే మీకు సీట్ వస్తుందో ఒక క్లారిటీ వస్తుంది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఏమవుతుందంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అది యూట్యూబ్లో ఉందన్నమాట, మీరు లైక్ చేయడం వల్లనే రీచ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళని జాయిన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ నాకు మెసేజ్ చేయొచ్చు. సో వన్స్ మీ ఎగ్జామినేషన్ అయిపోతే మనం ఎంసెట్ మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేద్దాం మన ఛానల్ నుంచి. సో మీకు చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ 1000 రూపీస్కి మనం మెంటర్షిప్ ఇద్దాము. సో చాలా మంది స్టూడెంట్స్కి యూజ్ అయ్యే విధంగా కంప్లీట్గా మీకు రూల్స్, రెగ్యులేషన్స్, సర్టిఫికేట్స్, కాలేజెస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏంటి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఫీ ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ కావాలి, ఓకేనా? సో ఈ ప్రిపరేషన్కి మీకు యూజ్ అయ్యే విధంగా, సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో తెలుగు స్టూడెంట్స్ యూజ్ అయ్యే విధంగా ఎంపీసీ, బైపీసీ వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఇస్తున్నాం, ప్లస్ పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు మీకు ఎంసీక్యూస్ ఉంటాయి. ఇవి ప్రిపేర్ అవ్వండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. వీటికి లక్షలలో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కేవలం 99 రూపీస్. అండ్ అది కూడా మీ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇది ఎందుకు తీసుకోవాలి, దీనివల్ల యూజ్ ఏంటనే ఈ క్లాస్లో చెప్తాను. చాలా మంది స్టూడెంట్స్ తీసుకున్నారు. 99 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు చదవాలనిపిస్తుంది, మొబైల్ చూసినప్పుడల్లా మొబైల్లోనైనా చదువుకోవాలనిపిస్తుంది. కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేయండి, మంచి స్కోర్ రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంసెట్లో ఎన్ని మార్కులు రావాలి అనే దానికన్నా మనకి ఎంసెట్ 160 మార్కులు, ఓకేనా? 160 క్వశ్చన్స్, నో నెగటివ్ మార్కింగ్ లేదు, ఓకేనా? సార్ దీంట్లో మనకి ఎన్ని మార్కులు రావాలి సార్? ఏపీ అండ్ టిఎస్ ఎన్ని మార్కులు రావాలి సార్ అంటే మనకు 40 మార్క్స్ రావాలి. ఏపీ అయినా తెలంగాణ అయినా 40 మార్క్స్ రావాలి, ఓకేనా? 40 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వడానికి వాళ్ళు 0 మార్క్స్ వచ్చినా వాళ్ళకి ర్యాంక్ అనేది వస్తుంది. అవి పక్కన పెట్టేస్తే ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 40 మార్క్స్ రావాలి. ఏంటి సార్ ఈ 40 మార్క్స్ అనేది మరి ఎంసెట్లో డైరెక్ట్ రావాలా అంటే, మీకు ఎంసెట్లో 40 మార్క్స్ రావడం కాదు, 40 క్వశ్చన్ అటెంప్ట్ చేయడం కాదు, 40 మార్క్స్ నార్మలైజ్డ్ మార్క్స్ రావాలి, ఓకేనా? 40 మార్క్స్ నార్మలైజ్డ్ మార్క్స్ రావాలి. అంటే ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసి రిజల్ట్స్ వచ్చిన రోజున నీకు నార్మలైజ్డ్ మార్క్స్ అనేవి 40+ ఉన్నాయి అంటే, ఓకేనా? నువ్వు 40 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే కాదు, 40 మార్క్స్ వచ్చినాయంటే నువ్వు క్వాలిఫై అయినట్టు, నీకు ర్యాంక్ వస్తుంది. తెలంగాణలో ఏమో డైరెక్ట్ ఎంసెట్ నుంచే ఇచ్చేస్తారు, ఆంధ్రప్రదేశ్లోనేమో నీకు ఈ 40 మార్క్స్ వస్తే నువ్వు క్వాలిఫై అయినట్టు. కాబట్టి వీటిలో 75%, 25% ఐపీ నుంచి తీసుకొని నీకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది, అది సపరేట్. అంటే ఇప్పుడు నీకు ర్యాంక్ రావాలంటే ఏంటి, 40 మార్క్స్ రావాలి. ఈ 40 మార్క్స్ అంటే నువ్వు 39 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా రావచ్చు, లేదా నువ్వు 41 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా రాకపోవచ్చు. ఏంటి సార్ అంటే నీ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో, నీ ఎగ్జామినేషన్ షిఫ్ట్ ఏదైతే ఉందో దాని యొక్క డిఫికల్టీ లెవెల్ని బట్టి నీకు మార్కులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ సేఫ్ సైడ్ ఉండాలంటే మీరు అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఎన్ని అంటే 45 to 50 క్వశ్చన్స్ని నువ్వు కరెక్ట్గా అటెంప్ట్ చేయగలగాలి, ఓకేనా? 45 నుంచి 50 క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేయగలిగితే నువ్వు ఎంసెట్ అనేది క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి జస్ట్ ఎంసెట్ క్వాలిఫై అవ్వాలి, ర్యాంక్ రావాలనుకున్న స్టూడెంట్ యొక్క టార్గెట్ మార్క్స్ ఎన్ని, 50 మార్కులు, 50 క్వశ్చన్స్, నాట్ 50 మార్కులు, 50 క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేయగలగాలి, ఓకేనా? సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, సార్ నాకు 10,000 బిలో ర్యాంక్ రావాలి సార్ అంటే 160 మార్కులు కదా, 160 మార్కులలో 80+ నువ్వు తెచ్చుకోగలిగితే, అంటే 50% నువ్వు తెచ్చుకోగలిగితే, ఓకేనా? 50% నువ్వు తెచ్చుకోగలిగితే నీకు 10,000 బిలో ర్యాంక్ వస్తుంది, 10,000 బిలో ర్యాంక్ వస్తుంది. సార్ నాకు 5,000 బిలో ర్యాంక్ కావాలి సార్ అంటే నువ్వు ఒక 95 నుంచి 100 మార్కులు తెచ్చుకోగలిగితే నీకు 5,000 బిలో ర్యాంక్ అనేది ఈజీగా వస్తుంది. అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, 160 మార్కులలో నీకు రావాల్సిన ఎంత, 50 మార్కులు, అంటే 50%. అంటే నువ్వు 50% ఆఫ్ ద సిలబస్ని చదివితే సరిపోతుంది, ఓకేనా? సో ఈ 50% ఆఫ్ ద సిలబస్ మరి ఎక్కడ ఉంటుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనుకుంటే మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా థియరిటికల్ పోర్షన్, డెఫినేషన్ పోర్షన్స్ కానీ, లేకపోతే నువ్వు ఏవైతే ఫార్ములా బేస్ కానీ ఇవి నేర్చుకొని వెళ్తే సరిపోతుంది.
అంటే మ్యాథ్స్లో 50%, ఫిజిక్స్లో 50%, కెమిస్ట్రీలో 50%, బయాలజీలో 50% చదివితే సరిపోతుంది. సో చదివితే 50%ని పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు ఎలా చదవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చదవాలి. నువ్వు ఏం చేయంటే నువ్వు ఫిల్టర్ చేసుకో. మ్యాథమెటిక్స్లో నీకేమొచ్చు, ఫిజిక్స్లో నీకేమొచ్చు, కెమిస్ట్రీలో నీకేమొచ్చు, ఫిల్టర్ చేసి ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కాన్సెప్ట్ చదువు. జస్ట్ కాన్సెప్ట్ చదువు. ఓకేనా? కాన్సెప్ట్ చదివినప్పుడు నువ్వేం చేస్తావు అంటే నెక్స్ట్ మైండ్ మ్యాప్స్ లాంటివి కానీ లేకపోతే కొత్తగా గుర్తుపెట్టుకోవాల్సినవి కానీ లేకపోతే ఇంకేమైనా ఉంటాయో వాటిని చదవడానికి ట్రై చేయి. ఓకేనా? వాటిని చదవడానికి ట్రై చేయి. నెక్స్ట్ ఏం చేస్తావంటే ఎంసీక్యూస్ ట్రై చేయి. ఓకేనా? ఈ కాన్సెప్ట్ చదువుతావు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పర్టికులర్ కాన్సెప్ట్ నువ్వు మ్యాథ్స్లో చదివినావు అనుకో. సో చదివిన వెంటనే వాటికి సంబంధించి నువ్వు గుర్తుపెట్టుకోవడానికి నువ్వే ఫార్ములా షీట్ రాసుకోవడానికి ట్రై చేయి. రాసుకోవడం వెంటనే చేస్తావు ఎంసీక్యూస్ చేయి. అదే టాపిక్ నుంచి ఎంసీక్యూస్ చేయి. నెక్స్ట్ ఏం చేస్తావు పీవైక్యూస్ చేయి. సార్ నాకు ఎంసీక్యూస్ చేయడానికి రావట్లేదు, నాకు పీవైక్యూస్ సరిపోతాయి సార్ అంటే మన ఛానల్ నుంచి విజన్ అప్డేట్ యాప్ నుంచి మీకు ఎంసీక్యూస్ ప్లస్ పీవైక్యూస్ ఉంటాయి. ఓకేనా? అవి చేస్తే సరిపోతుంది. మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ మ్యాథమెటిక్స్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఎంసీక్యూస్, పీవైక్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఏం కావాలంటే అవి ప్రాక్టీస్ చేయండి. సో దాంట్లో 5 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకుంటావా, 6 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకుంటావా, 7 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకుంటావా, నీ ఇష్టం. దానివల్ల నీకు ఏమవుతుంది అంటే క్వశ్చన్ నీకు ఎట్లా డిస్ప్లే అవుతుందో చూపిస్తాను చూడు ఒకసారి. నువ్వు ఒకవేళ కోర్సు బై చేస్తావో నీకు కంటెంట్ కనిపిస్తుంది. ఓకేనా? ఈ కంటెంట్లో బయాలజీ నుంచి 32 టాపిక్స్, కెమిస్ట్రీ నుంచి 25 టాపిక్స్, ఫిజిక్స్ నుంచి 20 టాపిక్స్ ఉంటాయి. దీంట్లో నువ్వు 50% కంప్లీట్ చేయడం సరిపోతుంది. ఈ 50% నేను ఇప్పుడు కంప్లీట్ చేస్తే నేను రీచ్ అవుతాను సార్ అంటే రీచ్ అవుతావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ ఆఫ్ మోషన్ చూస్తున్నాను. సో ఇందులో ఏంటంటే ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది, పీవైక్యూ నీకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా? క్లియర్గా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ని నువ్వు నేర్చుకోగలిగితే ఓకేనా, ఈ క్వశ్చన్ని నువ్వు ప్రిపేర్ అయ్యి సో నువ్వు ఇక్కడే ఆన్సర్ చేసుకొని నువ్వు ఇక్కడే చేసుకోవచ్చు. ఇక్కడే కరెక్ట్ ఆన్సరా ఏంటి, ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటి చూసుకోవచ్చు. వీటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కాన్సెప్ట్ కనుక నువ్వు నేర్చుకోగలిగితే ఇదే కాన్సెప్ట్ని నువ్వు ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేయగలిగితే నీకు 50% ఆఫ్ ద మార్క్స్ 80 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకేనా? 80 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో కాబట్టి నీకు 40 మార్కులు టార్గెట్ అయినా ఎంతో కొంత ప్రాక్టీస్ కావాలి, 60 మార్కులు టార్గెట్ అయినా ఎంతో కొంత ప్రాక్టీస్ కావాలి, 80 మార్కులు టార్గెట్ అయినా ఎంతో కొంత ప్రాక్టీస్ కావాలి. సో ఇక్కడ ప్రతి స్టూడెంట్ పెట్టుకున్న టార్గెట్ ఏమి ఉండాలంటే జస్ట్ క్వాలిఫై అవ్వాలనుకున్నాడు 40 నుంచి 50 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి ఖచ్చితంగా. అవి పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఖచ్చితంగా 50 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి, అవి పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఇంకొక డైరెక్ట్ టార్గెట్ పెట్టుకోవాలి, 80+ రావాలి. ఈ మధ్యలో పెట్టే వాళ్ళందరూ మిడిల్ ర్యాంకర్స్, వీళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. నిజానికి పట్టించుకోవాల్సిన పని లేదు. నీ టార్గెట్ అయితే ఎంసెట్ క్వాలిఫై అవ్వాలి లేదా బెటర్ ర్యాంక్ రావాలి, రెండే ఉండాలి. సో నువ్వు దీన్ని చదవాలన్నా దీన్ని చదవాలన్నా బేసిక్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండాలి, బేసిక్ కాన్సెప్ట్ నీ దగ్గర ఉండాలి. ఆ బేసిక్ కాన్సెప్ట్స్ కోసమే ఈ పీవైక్యూస్, ఎంసీక్యూస్. సరే ఏంటి సార్ నువ్వు ప్రమోట్ చేయడం కోసం ఈ వీడియో ఇస్తున్నావు. సో నేను ప్రమోట్ చేయాలంటే నేను 999 పెడతారా, 499 పెడతా, 599 పెడతా, డబ్బులు వస్తాయి కదా. 10 మందికి ఇచ్చే దగ్గర 2-3కి ఇచ్చినా సేమ్ వస్తాయి కదా, అమౌంట్ వస్తుంది కదా. సో అట్లా కాదు, ప్రతి స్టూడెంట్కి బేసిక్ కాన్సెప్ట్ అర్థమై ఎంసెట్ అర్థం కావాలనే ఉద్దేశంతోనే ఈ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో తీసుకోవడానికి ట్రై చేయండి. మీ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. వీలైతే మీకు లాస్ట్ వరకు ఒక మాక్ టెస్ట్ అనేది మన దగ్గర నుంచి కండక్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. దానివల్ల చాలా మంది ఎంసెట్ స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ యాప్ ఉంటుంది. ఓకేనా? ఫ్రీగా రిజిస్టర్ అవ్వు. సో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకో. ఎంసెట్ సెక్షన్లోకి వెళ్ళు. బైపీసీ అయితే బైపీసీ, ఎంపీసీ అయితే ఎంపీసీ తీసేసుకో. లేదు సార్ నాకు ఐఓఎస్ సార్ నాకు ఐఓఎస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవట్లే అంటే visionupdate.classx.co.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. దీనివల్ల నీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. నిజానికి ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ మీకు చెప్తారు కూడా, నువ్వు ఇంట్లో కూర్చొని చదువుకుంటూ ప్రతి ఒక్కరు చదువుతాడు, చదివిన ప్రతి ఒక్కరు సక్సెస్ కాడు. చదివిన ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేస్తే మాత్రమే సక్సెస్ అవుతాడు. నువ్వు లైఫ్లో గుర్తుపెట్టుకో, చదవడం ముఖ్యం కాదు, చదివిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసే ముందు ప్రాక్టీస్ చేయాలి. ఇలా అయితేనే సక్సెస్ అవుతావు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.